Modi ji, it's not the privilege, exclusive privilege of becoming the Prime Minister only for kings and queens, Nehrus and Gandhis. దేశ ప్రధానమంత్రి కాగలిగిన అర్హత రాజులది, రాణిలది, జమీందారులది, షావుకారులది, కోటీశ్వరులది మాత్రమే కాదు. చాలా పేద కుటుంబం నుంచి పుట్టిన మోడీ గారు చాయ్ వాలా అని చెప్పి అవహేళన చేయబడిన మోడీ గారు స్వతంత్రంగా కష్టపడి రాత్రిపౌలు శ్రమించి నిస్వార్థంగా ఏ రకమైన స్వార్థ చింతన లేకుండా ప్రజలకు సేవ చేయాలని కాంక్షించి ఎన్ని సంవత్సరాలు కష్టపడి తన కాళ్ళ మీద తాను వచ్చి ఇవాళ దేశ ప్రధాని కాబోతున్నారు. అలాంటి వ్యక్తులు, ఆల్ దట్ ఐ వాంట్ యూ టు సే సర్, ఎనీ వన్ ఆఫ్ దెమ్ హూ ఆర్ సిట్టింగ్ బిఫోర్ యూ can become Prime Minister any day, and they are also eligible for it, like you are going to be the Prime Minister of the country. So I wish, all that I request you is, the moment you take over as the Prime Minister of the country, you please take care of the poor people. The minimum requirement, పేదవాడికి కొన్ని వందల సంవత్సరాల నుంచి పేదరికంలో ఉన్న వాళ్ళకి కావాల్సిన కనీస అవసరాలు, తినడానికి తిండి, కట్టుకోవడానికి గుడ్డ, ఉండడానికి ఒక ఇల్లు, చదువుకోవడానికి ఒక స్కూలు, ఆ రకంగానే వైద్యం చేయించుకోవడానికి సౌకర్యం కలిగించిన తర్వాత పేదవాళ్ళు కష్టపడకపోతే వాళ్ళ కర్మ. ఆ కనీస అవసరాలు ప్రధానమంత్రిగా మన మోడీ గారు మీ అందరికీ కూడా అందజేస్తారని ఆశిస్తూ, వారి కింద పనిచేయడానికి, వారితో కలిసి పనిచేయడానికి ఇవాళ నేను కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడం జరుగుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీ మోడీ గారు హిందీలో మాట్లాడతారు, అనువాదం ఉంటుంది, కాస్త ప్రశాంతంగా ఉండండి. మిగతా వాళ్ళు దయచేసి కూర్చోండి. మాతాకి గంగరాజు గారు కూర్చోండి, అందరు కూర్చోండి ప్లీజ్. श्री चंद्रबाबू नायडू जी, కూర్చోండి. श्री वेंकैया नायडू जी, श्री पवन कल्याण जी, पूर्व मंत्री और मेरे बहुत पुराने अच्छे मित्र श्री कृष्णम राजू जी, आज जिन्होंने कांग्रेस छोड़ करके भारतीय जनता पार्टी में प्रवेश किया है, ऐसे श्रीमान के.एस. राव, मंच पर विराजमान सभी वरिष्ठ महानुभाव और विशाल संख्या में आए हुए भारत के भाग्य विधाता मेरे भाइयों और बहनों, सहोदरा सहोदरी, माउलारा मी आदरी की नमस्काराया मुलो. ఈ భావి భారత భవిష్యత్తును నిర్ణయించడానికి వేలాదిగా తరలి వచ్చిన ఈ ప్రజానికానికి అందరికీ, సోదరీమణులందరికీ నా నమస్కారాలని చెప్పారు. भाइयों बहनों, पूरा देश अब तक जो मतदान हुआ है उससे दो काम हो गए हैं. एक, मां बेटे की सरकार गई, दूसरा, नई सरकार की मजबूत नींव का शिलान्यास मतदाताओं ने कर दिया है. దేశంలో ఇప్పటివరకు అయితే 11 చరణాలకు పైగా పోలింగ్ జరిగిందో దాంతో రెండు విషయాలు స్పష్టమైపోయినాయి. ఒకటి, ఈ అమ్మ కొడుకుల ప్రభుత్వం పోయింది. రెండవది, కొత్త ప్రభుత్వానికి పునాది ఏర్పడింది. अब जिनका मतदान बाकी है उनका काम है दिल्ली में, सीमांध्र में मजबूत सरकार बनाना. ఇక మిగిలిన పని ఏంటంటే ఢిల్లీలో ఒక శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి, అలాగే సీమాంధ్రలో కూడా ఒక శక్తివంతమైన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి. भाइयों बहनों, हमारा देश का दुर्भाग्य रहा कि पिछले 10 साल के आंध्र के कारोबार ने और दिल्ली के कारोबार ने दुनिया में हमारे देश की इज्जत को चकनाचूर कर दिया, लूट लिया. भ्रष्टाचार, बेईमानी, न जाने इतनी बुराइयों से भरा हुआ देश को बदनाम कर दिया. గత 10 సంవత్సరాలుగా దేశాన్ని పరిపాలించిన పాలకులు, రాష్ట్రాన్ని పరిపాలించిన పాలకులు
అన్ని రంగాల్లో దేశాన్ని అధోగతి పాలు చేసి అవినీతిమయం చేసి దేశం యొక్క ప్రతిష్టను దిగజార్చారు, దేశాన్ని అధోగతి పాలు చేశారు. भाइयों बहनों, देश की समस्याओं का समाधान विकास करने के बजाय नहीं होगा. अगर देश का भला करना है तो सुराज्य चाहिए, देश का विकास करना है तो विकास चाहिए. దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలంటే మంచి చేయాలంటే ఒకే ఒక మార్గం అభివృద్ధి 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 మంత్రం. भाइयों बहनों, ये कुशासन जो है वो डायबिटीज जैसा होता है. कितना ही मजबूत शरीर क्यों न दिखे, लेकिन अगर एक बार डायबिटीज हो जाए तो शरीर भीतर से खोखला हो जाता है. वैसे ही कुशासन देश की व्यवस्था में आ जाए, पूरा हिंदुस्तान खोखला हो गया है. శరీరం ఎంత ఆకారం గంభీరంగా కనబడినా లోపల కానీ చక్కెర వ్యాధి ప్రవేశిస్తే ఎలాగైతే శరీరం బలహీనమైపోతుందో అలాగే దేశంలో కూడా ఈ అవినీతి దుష్పరిపాలన కానీ ప్రవేశిస్తే దేశం కుప్పకూలిపోతుంది. भाइयों बहनों, ये भीमावरम उसे सेकंड बारडोली कहते हैं. सेकंड बारडोली के नाम से जाना जाता है और यही भूमि है जहां अल्लूरी सीताराम राजू जिसने आजादी की लड़ाई लड़ी, अंग्रेजों की गोलियों के सामने मुकाबला किया था. ఈ భీమవరం పవిత్రమైన భూమి, ప్రసిద్ధమైన భూమి. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కూకటి వేళతో పిగిలిచ్చి వేసేట మహానాయకుడు అల్లూరి సీతారామరాజుకు జన్మ ఇచ్చిన పవిత్ర భూమి ఇది. क्या अल्लूरी सीताराम राजू के सपने पूरा करना हमारी जिम्मेवारी है कि नहीं है? శ్రీ అల్లూరి సీతారామరాజు యొక్క స్ఫూర్తిని నేను ఇవాళ గుర్తు చేసుకుంటూ ఉన్నాను, స్ఫూర్తిని పొందుతూ ఉన్నాను. भाइयों बहनों, मैं हैरान हूं, पोलावरम प्रोजेक्ट कितने सालों से लटका पड़ा है, कोई उसको देखने वाला नहीं है. मेरे भाइयों बहनों, मैं सीमांध्र के भाइयों बहनों आपको विश्वास दिलाता हूं, आपको विश्वास दिलाता हूं, नई सरकार बनने के बाद पोलावरम का प्रोजेक्ट पूरा करना ये हमारी तत्कालीन प्रायोरिटी होगी. మిత్రులారా, ఎన్ని సంవత్సరాలుగా పోలవరం ప్రాజెక్టు నత్తనడక నడుస్తుందో మీ అందరికీ కూడా తెలుసు. ఈ కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటి ప్రాధాన్యత పోలవరానికి జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చి దాన్ని అత్యవసరంగా పూర్తి చేసే కార్యక్రమాన్ని ప్రాధాన్య క్రమంలో చేపడతామని మీకు అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. भाइयों बहनों, मैं हैरान हूं कि आपके नसीब में कोलेरुका लेक इतना बड़ा मशहूर, इतना बड़ा विशाल सागर जैसा लेक आपके पास है, लेकिन यहां के नागरिकों को विश्वास में लिए बिना, उनकी मुसीबतों की चिंता किए बिना आज भांति भांति के कानून लगा करके उनकी जिंदगी को तबाह किया जा रहा है. మీ ప్రాంతంలో మీ పక్కన ఉన్న కొల్లేరు ప్రాంతం యొక్క పరిస్థితి నేను తెలుసుకున్నాను. వాళ్ళ పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది. చుట్టూ నీరు, మధ్యలో వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ కష్టాలు నష్టాలు తొలగించాల్సిన కర్తవ్యం మా పైన ఉంది. मैं मेरे भाइयों को विश्वास दिलाता हूं, दिल्ली में नई सरकार बनने के बाद सीमांध्र की सरकार, दिल्ली की सरकार आपसे बात करके इस समस्या का रास्ता खोजने का प्रयास करेंगे. నేను మీ అందరికీ హామీ ఇస్తున్నాను, ఢిల్లీలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఢిల్లీ ప్రభుత్వం, సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వం రెండూ కలిసి మీ కష్టాలను నివారించి మీ సమస్యకు శాశ్వత పరిష్కారం కనుక్కునే విధంగా ప్రయత్నం చేస్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. भाइयों बहनों, फिशिंग की दुनिया में ये आपका क्षेत्र देश विदेश में अपना नाम कमाया है. एक्वाकल्चर की दुनिया में आपने बहुत प्रगति की है. దేశంలో చేపల పరిశ్రమ, రొయ్యల పరిశ్రమలో ఈ ప్రాంతం దేశవ్యాప్తంగా మంచి పేరు తెచ్చుకుంది. लेकिन उसे आधुनिक बनाना जरूरी है, उसको वैज्ञानिक बनाना जरूरी है. और मैं आज आप ही के साथ जुड़ी हुई 2 नई योजनाएं आपके सामने रखता हूं. जैसे
एक्वा कल्चर का महत्व है, उसी प्रकार से आज दुनिया में ऑर्नामेंटल फिश एक बहुत बड़ा अरबों खरबों का व्यापार खड़ा हुआ है। अगर हमारे यहाँ के फिशरमैन को ट्रेनिंग दी जाए, उसको आवश्यक साधन उपलब्ध कराए जाए, और हम अगर ऑर्नामेंटल फिश उसमें अगर प्रगति करते हैं, अरबों खरबों रुपया का व्यापार ये सीमांध्र की धरती पर आ सकता है। ఈ యొక్క మత్స్య పరిశ్రమ, ఈ చేపల పెంపకం రైతులు, ఈ రొయ్యల పెంపకం రైతులకు నేను మనవి చేస్తున్నాను. అత్యంత ఆధునికమైన యొక్క నూతన వ్యవసాయ పద్ధతులను మనం అనుసరించాల్సి ఉంది. మన మత్స్యకారులు, అలాగే మన యొక్క చేపల పరిశ్రమలో ఉండే వ్యవసాయదారులు వీళ్ళందరికీ తగిన శిక్షణ ఇస్తే ఏవైతే ఇప్పుడు ఆర్నమెంటల్ ఫిష్ అని చెప్పని ఆకర్షణీయంగా ఉండే యొక్క చేపలు అయితే ఉన్నాయో, రంగుల చేపలు, వాటిని కానీ పెంపకం చేపడితే ప్రపంచవ్యాప్తంగా ఉండే మార్కెట్ అంతా కూడా ఈ సీమాంధ్ర ప్రదేశానికి లభిస్తుంది. ఆ దిశలో మనం ముందుకు వెళ్ళాలని చెప్పి కోరుతూ ఉన్నాను. आपके पास ब्लैकिश वाटर है, एक बहुत बड़ी अमानत है। भाई बहनों, दुनिया के अंदर एक नई चीज का इन दिनों बड़ा प्रभाव बना है। फार्मास्यूटिकल में B12 के लिए सारे विश्व में B12 के लिए मेडिसिन की रिसर्च बहुत बड़ी मांग खड़ी हुई है, और अभी अभी संशोधन में पाया गया है कि ब्लैकिश वाटर, उसमें हमारे फिशरमैन की महिलाएं अगर सीवीड की खेती करें, अरबों खरबों का व्यापार संभव पड़ा है। और मेरी कोशिश रहेगी कि यहाँ की महिलाओं को ट्रेन करो, यहाँ सीवीड की खेती हो, और घर घर में फिशिंग के सिवाय एक नई इनकम शुरू हो। మిత్రులారా, ఈ మత్స్య పరిశ్రమలో అధునూతన పద్ధతులు అనుసరించాలని ముందే చెప్పాం. ఇప్పుడు ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా శరీరంలో B12 అనే విటమిన్ తక్కువగా ఉంది. వాస్తవంగా చెప్పాలంటే ఈ మధ్య పరీక్షలు చేస్తే నాకు కూడా తక్కువగా ఉండింది. తర్వాత కనుక్కుంటే 50% మంది ప్రజానికానికి B12 కొరత ఉందని చెప్పి అన్నారు. ఈ B12 కొరత నివారించాలంటే సముద్రం యొక్క బ్లాకిష్ వాటర్ అయితే ఉందో, అలాగే మనకి ఈ ప్రాంతంలో యొక్క ఈ కొల్లేరు సరస్సులో ఉండే ఈ ప్రాంతంలో కానీ ఉండే మహిళలకు ఈ చేపల పరిశ్రమలో అలాంటి యొక్క కొత్త వ్యవసాయ పద్ధతులను మనం అధునూతన పద్ధతులుగా నేర్పిస్తే ఆ B12 యొక్క కొరతను తీర్చే విధంగా దానికి కావాల్సిన మందులకు కావాల్సిన యొక్క సాధనంగా మొత్తం ప్రపంచానికంతా కూడా ఈ సీమాంధ్ర ఈ ప్రాంతం నుంచి కావాల్సిన యొక్క దీన్ని సరఫరా చేయవచ్చు. కోట్లాది రూపాయలు మనం ఆర్జించవచ్చు. మన మహిళలు, మత్స్యకార కుటుంబ వాళ్ళు, అలాగే మత్స్య పరిశ్రమ చేసే రైతు ఆడవాళ్ళందరూ కూడా ధనవంతులు అయ్యేటికి అవకాశం కూడా ఉంది. వాళ్ళకి నా ప్రభుత్వం వాళ్ళందరికీ శిక్షణ ఇస్తుంది, వాళ్ళందరూ కూడా ఆ దిశలో ప్రోత్సాహిస్తుంది. ये जो पोल पे चढ़े हैं, गिर तो नहीं जाएंगे ना? మీరందరూ స్తంభాలు ఎక్కున్నారే, ఆ స్తంభాలు పడిపోతే ఏమవుతుంది, మీకు ఇబ్బంది కలుగుతుంది. దయచేసి దిగండి. आप पोल पे चढ़ते हो, आप पोल पे राइज किए हो, और अखबार वाले लिखते हैं मोदी पोलराइजर है। ఏ మీరేమో ఆ స్తంభం పైన ఎక్కారు, అంటే పోల్ పైన ఎక్కారు. పత్రికల వాళ్ళు రాస్తారు, మోడీ పోలరైజ్ చేస్తున్నాడు, అందరూ ధృవీకరిస్తున్నాడు, సమీకరిస్తున్నాడు అని చెప్పి పోలరైజేషన్ అనే పదం ఈ మధ్య ఎక్కువగా వాడుతున్నారు. దయచేసి దిగండి. भाइयों बहनों, आज देश के सामने राजनीति का अपराधीकरण एक गंभीर मुद्दा है, और यहां जिस प्रकार का एक दल मैदान में आया है, गुंडागर्दी करने पर उतारू आया है, और जेल में से आने के बाद उनका हौसला भी जरा बढ़ गया है। आप मुझे बताइए, हिंदुस्तान की राजनीति में से ये क्रिमिनलाइजेशन ऑफ पॉलिटिक्स, इसका खात्मा होना चाहिए कि नहीं होना चाहिए? ఈ యొక్క రాజకీయ రంగంలో, ప్రజా జీవనంలో నేరగాళ్లను ప్రక్షాళన చేయాల్సి ఉంది. నేరాలు చేసిన వాళ్ళు జైలుకి వెళ్లి బెయిల్ మీద బయటకు వచ్చి పెద్ద మనుషులాగా ఇలా వారు వెతుకొని తిరుగుతూ ఉన్నారు. ఇలాంటి వాళ్ళను రాజకీయాల్లో కొనసాగించాలనా? మీరు సమాధానం చెప్పవలసిగా వారు కోరుతూ ఉన్నారు. కొనసాగించాలనా? నేరగాళ్లను రాజకీయాల్లో కొనసాగించాలనా?
मेरे मन में मैंने ठान के रखी है, नई सरकार बनने के बाद पार्लियामेंट के जितने मेंबर हैं, जिन्होंने अपना फॉर्म भरते समय लिखा है कि मेरे पर इतने कोर्ट केसेस चल रहे हैं, मैं सुप्रीम कोर्ट को रिक्वेस्ट करूंगा कि पार्लियामेंट में बैठे हुए जितने एमपी हैं, इन पर जितने केसेस हैं, लोकसभा हो या राज्यसभा, असेंबली भी 1 साल के अंदर उनका निपटारा किया जाए, दूध का दूध पानी का पानी हो जाए। जो निर्दोष है वो पार्लियामेंट में रहेंगे, जो दोषित है वो जेल में रहेंगे। మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నా మనసులో ఒక ఆలోచన ఉంది. అదేమిటంటే నేను సుప్రీంకోర్టును కోరుతాం మేము ఏమని, అయ్యా ఒక త్వరితగతిన వేగవంతంగా విచారణ జరిపించేందుకు న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేయండి. పార్లమెంటు సభ్యులు అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళు తమ యొక్క నామినేషన్లో రాసి ఉంటారు, నా మీద పలాని కేసులు ఉన్నాయి, క్రిమినల్ కేసులని. ఈ క్రిమినల్ కేసులు ఉన్న వాళ్ళందరిపైన సంవత్సరం లోపల విచారణ జరిపి తప్పు చేస్తే జైలుకి, లేకపోతే నిర్దోషులుగా బయటకి వచ్చేటికి వ్యవస్థ ఏర్పాటు చేయాలన్న ఆలోచనగా ఉంది. पार्लियामेंट का पूरा होने के बाद असेंबली का शुरू करूंगा। पूरे हिंदुस्तान की असेंबली में जितने एमएलए बैठे हैं उनको भी जेल जाने वाला जेल जाएगा, असेंबली में बैठ सकता है असेंबली में बैठेगा, दूध का दूध पानी का पानी करके दूंगा। పాలు పాలు నీళ్లు నీళ్లుగా వేరు చేసినట్టుగా అసెంబ్లీలో కూడా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని అసెంబ్లీలో ఉన్న ఈ నేర ప్రవృత్తి కలిగిన ఆరోపణలు ఎవరైతే అసెంబ్లీ సభ్యులు ఉన్నారో వాళ్ళ కేసులు కూడా 1 సంవత్సరంలో విచారణ పూర్తయి వాళ్ళు దోషులైతే జైలుకి, నిర్దోషులైతే అసెంబ్లీకి వెళ్ళేటక్క ఏర్పాటు చేస్తామని చెప్పి మీ అందరికీ మనం చేస్తున్నాను. अच्छे अच्छे अगर काम चाहते हो तो मुझे सीमांध्र से टीडीपी बीजेपी के सभी एमपी को जिता करके दिल्ली भेजना, ये आपकी जिम्मेवारी है। మంచి చట్టాలు కావాలి, మంచి అభివృద్ధి కావాలి మీరు అనుకుంటే ఈ సీమాంధ్ర ప్రాంతం నుంచి బీజేపీ టీడీపీ అభ్యర్థులందరినీ పార్లమెంట్కి మొత్తం గెలిపించి ఢిల్లీకి పంపించి మా చేతులు బలపరచవలసిగా కోరుతున్నాను. देश में 70 करोड़ नौजवान 35 से कम आयु के हैं, उनको हुनर चाहिए, उनकी ट्रेनिंग होनी चाहिए। भाई बहनों, अगर हुनर होता है, स्किल डेवलप होता है, तो आपका नरसापुरम यहां पर लेस वर्क, स्कॉटिश, आयरिश, इन महिलाओं से हमारी गरीब माताओं बहनों ने सीखा और आज लेस वर्क में उन्होंने नरसिम्हापुर का नाम कमा दिया। अगर हम स्किल डेवलपमेंट करते हैं तो देश के करोड़ों नौजवान हिंदुस्तान को बदल सकते हैं। ఈ దేశ జనాభాలో 70 కోట్లకు పైగా 35 వయసు లోపల ఉన్న యువకులు ఉన్నారు. వాళ్ళకి తగిన శిక్షణ ఇస్తే, తగిన ప్రావీణ్యం ఇస్తే, తగిన విధంగా ప్రోత్సాహం ఇస్తే వాళ్ళు వివిధ రంగాల్లో మంచి ప్రతిభా విశేషాలు చూపించగలరు, ఆదాయాన్ని సంపాదించగలరు. ఈ నరసాపురం భీమవరం ప్రాంతంలో ఉన్న అమ్మాయిలు ఏదైతే అవుతున్నాయో గుడ్డలు అధికరో కుట్టు అధికరో కుట్టిన వాటిని ఇవాళ ఎగుమతి చేసే పరిస్థితి ఉంది. అలాంటి శిక్షణ ఇస్తే, ఆ శిక్షణ కోసం ఒక మిషన్ ఏర్పాటు చేస్తే తద్వారా శిక్షణ పొందితే మన యువకుల యొక్క నిరుద్యోగ సమస్య కూడా తీరుతుంది. దానికి స్కిల్ డెవలప్మెంట్ అని శిక్షణ, అభివృద్ధి అనే వృత్తి నైపుణ్యాన్ని ఇచ్చే శిక్షణ వాళ్ళకి ఇవ్వాల్సి ఉంది. भाइयों बहनों, हर नौजवान के पास स्किल हो, ये सपना देखा है। मां बेटे की सरकार ने स्कैम इंडिया बनाया, भ्रष्टाचार में डूबा हुआ हिंदुस्तान बनाया। मां बेटे की सरकार ने इंडिया की पहचान की, स्कैम इंडिया। हम बनाएंगे स्किल इंडिया। మిత్రులారా, ఈ ఢిల్లీలో ఉన్న అమ్మా కొడుకుల ప్రభుత్వం వాళ్ళ దేశాన్ని అవినీతిమయం చేశారు. మన యువకులు ఉండే వృత్తి నైపుణ్యాన్ని, నాణ్యతను, తెలివితేటలను వాళ్ళు గమనించలేకపోయారు, వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వలేకపోయారు. వాళ్ళు అధికారం తీసుకొని ఈ భారతదేశాన్ని స్కామ్ ఇండియా, కుంభకోణాల ఇండియా, అవినీతిమయం ఇండియాగా తయారు చేశారు. మాకు అవకాశం ఇస్తే ఈ దేశాన్ని స్కిల్ ఇండియా, వృత్తి నైపుణ్యం కలిగిన ఇండియాగా తయారు చేస్తామని చెప్పని మీ అందరికీ మనం చేస్తున్నాను. मां बेटे की सरकार ने स्टॉप इंडिया कर दिया, हमारी सरकार आकर के स्पीडी इंडिया कर देंगे। అమ్మా కొడుకు ఈ దేశాన్ని బాగా నిదానంగా నడిచేట
బలహీనమైన దేశంగా స్కామ్ దేశంగా తయారు చేశారు. మాకు అధికారం వస్తే ఈ దేశాన్ని స్పీడ్ ఇండియా వేగవంతంగా అభివృద్ధి అయిపోయేటి దేశంగా తయారు చేస్తాం. मैं सीमांध्र के मेरे भाइयों बहनों आपको विश्वास दिलाने आया हूं, मैं आपको भरोसा दिलाने आया हूं. कांग्रेस पार्टी ने आपके सपनों को चूर चूर कर दिया है. నేను మీ అందరికీ భరోసా ఇవ్వడానికి వచ్చాను. కాంగ్రెస్ పార్టీ మీ కలలను భగ్నం చేసింది, మీ స్వప్నాన్ని భగ్నం చేసింది. మీ అందరికీ భరోసా, మీ అందరికీ విశ్వాసం గెలుపుతానికి నేను వచ్చాను. మీకు అన్యాయం జరిగింది. कांग्रेस पार्टी ने आपको तबाह किया है. मैं भरोसा देता हूं आप अनाथ नहीं है, आप अकेले नहीं है. दिल्ली में नई सरकार आपके साथ खड़ी रहेगी. సీమాంధ్రలోని యువకులు నిరాశపడవద్దు, నిస్పృహపడవద్దు, అధైర్యపడవద్దు. మీరు ఏకాకి కాదు. మీకు కొత్తగా ఢిల్లీలో ఏర్పడే ప్రభుత్వం మీకు అండగా నేనుంటా, మేముంటామని చెప్పని ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. सीमांध्र का ये चुनाव आपके सामने दो रास्ते हैं. आपको तय करना है क्या आप स्वर्णिम आंध्र बनाना चाहते हो कि स्कैम आंध्र बनाना चाहते हो. మీ ముందు రెండు మార్గాలు ఉన్నాయి. సీమాంధ్రలో ఒకటి బంగారు సంపన్న ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసుకోవడం, స్వర్ణిమ ఆంధ్ర. రెండవది స్కామ్ కుంభకోణాల ఆంధ్రప్రదేశ్ తయారు చేసుకోవడం. अगर स्वर्णिम आंध्र बनाना चाहते हो तो चंद्रबाबू के नेतृत्व में टीडीपी बीजेपी की मजबूत सरकार बनाइए. ఈ స్వర్ణ ఆంధ్రప్రదేశ్ కావాలని మీకుంటే మీరందరూ కూడా దయచేసి చంద్రబాబు నాయుడు నాయకత్వాన టీడీపీ బీజేపీ యొక్క కూటమిని ఎన్నుకోవలసిందిగా మీకు మనం చేస్తున్నాను. और अगर ये मौका चूक गए, लुटेरे तो इंतजार करके बैठे हैं. ये नया बनने वाला आंध्र वो स्कैम आंध्र बन जाएगा, लूट जाएगी दुनिया. और इसलिए मैं कहता हूं सीमांध्र को बचाने के लिए चंद्रबाबू के नेतृत्व में मजबूत सरकार बनाइए. ఏమాత్రం పొరపాటు చేసినా, ఏమరపాటు చేసినా, వేరే కారణాల వల్ల ఓటేసినా మన సీమాంధ్ర కాస్త స్కామ్ ఆంధ్ర అవుతుంది. దేశాన్ని దోపిడీ చేసిన వాళ్ళు రాష్ట్రాన్ని కూడా దోపిడీ చేస్తారు. అలాంటి అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు నాయకత్వాన పూర్తి మెజార్టీ ఇచ్చి స్వర్ణ ఆంధ్రప్రదేశ్ గా తయారు కావడానికి మీరందరూ సహకరించండి. 7 तारीख को मतदान है. कमल हो या साइकिल हो, भाइयों बहनों भारी मतदान करके दिल्ली में भी आपका काम करने वाली सरकार बनाइए और सीमांध्र में भी आप सपनों को साकार करने वाली सरकार बनाइए. भारत माता की 7వ తారీఖు మీరందరూ భారీ సంఖ్యలో కుటుంబ సమేతంగా తరలి పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఢిల్లీలో స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. అలాగే రాష్ట్రంలో కూడా స్థిరమైన ప్రభుత్వాన్ని ఎన్నుకోండి. తద్వారా స్వర్ణాంధ్రప్రదేశ్ గా తయారు చేసుకోండి అని చెప్పి వారు భారత మాత జయ అన్నారు. అందరూ ఒకసారి లేచి నరేంద్ర మోడీ గారికి అభినందనలు.